ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని మక్కరాజుపేట గ్రామంలో గత 4 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షం వల్ల మక్కరాజుపేట గ్రామానికి చెందిన బోయిని శ్రీశైలం, బైండ్ల నరసింహులు ఇద్దరు రైతులు మొక్కజొన్న 5 ఎకరాల నష్టం జరిగిందని వారు తెలిపారు. మాకు ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. మక్కరాజుపేట. నా పేరు పమ్మాల నరసింహులు. నేను ఎకరన్నర భూమి పెట్టిన మొక్కజొన్న పెట్టినా కాబట్టి అకాల వర్షంతో చేతికి వచ్చినాక కింద పడిపోయింది. దాని నష్టంతో ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని మనవి చేస్తున్నాను కాబట్టి కోరుతున్నాను. పెద్ద మనుషులకు కూడా దండం పెడుతున్నా. సెక్రటరీ మేడంకు, విలేజ్ సెక్రటరీ మేడంకు, అగ్రికల్చర్ మేడం కూడా వాళ్ళకు కూడా చెప్పినాను. వాళ్ళు చెప్తే ఇయ్యాల వస్తా రేపు వస్తా అని అంటుర్రు. అంతా వండిపోయింది, అంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి మీ దయ 2 చేతులు దండం పెడుతున్నా. అది మొత్తం ఖరాబ్ అయింది. గత వారం నుంచి కురుస్తున్న వర్షాలు మన తుఫాను చేయంగా వర్షాలు తుఫాను చేయంగా నేను 2 ఎకరాల చేను కౌలు చేసుకొని బతుకుతున్నాను. ఏమీ లేదు, భూమి లేని స్థితిలో ఉన్నాను. ఇది మక్కనే దిక్కున్నది, నాకు దిక్కు ఏం లేదు కాబట్టి మొత్తం అకాల వర్షంతో మొత్తం మొక్కజొన్న చేను మొత్తం అడ్డమడిపోయింది. నాకు దిక్కు దోయక ఏది చేయక మనం ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని ఎంతోగానో మనవి చేస్తున్నాను. అందుకోసము చర్య తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను నేను కోరడం జరుగుతుంది. కాబట్టి ఈ చేను మొత్తం ఖరాబ్ అయింది కాబట్టి చర్య తీసుకొని కోరుతున్నాను. మనవి ఎకరాలు నష్టపోయినా కాబట్టి మనకు ఎందుకంటే నష్టపరిహారం ఇప్పించగలని మనవి చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఏంటంటే కోరడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని రైతులను ప్రభుత్వము రైతులను ఆదుకోవడం జరుపుకోవాలని కోరుతున్నాను. ఇది అయిపోయింది. ప్రభుత్వం ఏమైనా కోరుకుంటారేమో, గవర్నమెంట్ పట్టించుకుంటారని ఏదైనా కోరుతున్నాం. అకాల వర్షంతో కింద పడ్డది కాబట్టి దయచేసి ప్రభుత్వం ఏమైనా చేసుకుంటామని కోరుతున్నామని దయచేసి గవర్నమెంట్ వాళ్ళు చేతికి వచ్చినాక దెబ్బతిన్నది. చేతికి వచ్చి కోచింగ్ ఉండదు, మా దగ్గర మాట్లాడవచ్చు ఉండదు కదా. రోజు చేస్తారు కాబట్టి అకాల వర్షానికి భారీ ఎత్తున మన గత 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొత్తం పంట చేతికి అందిన పంట మొత్తం నేల కూలికి ప్రభుత్వం ఆదుకోవాలని వారిని నేను ఏవో గారిని మరియు ఏవో అధికారిని కానీ చూడాలని నేను చేస్తున్నాను. మొత్తం ఏం లేదు, ఇళ్ళకాడి మొత్తం పడిపోయింది. 1 లక్ష రూపాయల దాకా మొత్తం 2 ఎకరాల చేను ఈ నష్టం మొత్తం పడింది. కాబట్టి గవర్నమెంట్ తరఫున మాకు ఏమన్నా ఆర్థిక సహాయం చేయగలరు.